మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక సందేశాన్ని పంపించాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్స్క్లూజివ్లీ దానికి సంబంధించిన అంశాన్నే మీతో చర్చించాలని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యక్షంగా ఈరోజు నేను చూశాను. సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు ప్రజల సమక్షంలో చూసిన తర్వాత నిజంగా మనసు చాలా ప్రత్యక్ష సన్నివేశాలు కొన్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు ఒక 40-45 సంవత్సరాల క్రితం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని ఇళ్లు కట్టారో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ కట్టి అవి ఆల్మోస్ట్ కొలాప్స్డ్ పొజిషన్ లో ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల్లో అక్కడుండే హైదరాబాదు రంగారెడ్డి కలెక్టర్లో అనేక పర్యాయాలు ఆనాటి పెద్దలకి ఈ ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఇవి మనం ఖాళీ చేపించాలి అని వాళ్ళు అఫీషియల్ గా నోటు లెటరు ప్రభుత్వానికి రాయటమే కాకుండా కలెక్టర్లు ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడ ఉండి పర్యవేక్షిస్తే ఆ విపత్తు నుంచి అనేక పర్యాయాలు అటువంటి ఆ పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని అధికారులు గుప్పెట్లో ప్రాణం పెట్టుకొని జీవిస్తున్న ప్రజల పక్షాన చాలా టెన్షన్ పడ్డ సందర్భాలు కోకోళ్ళలు ఉన్నాయని ఆడుండే నిరుపేదలు నివసిస్తున్న వారి సందేశం విన్న తర్వాత నిజంగా మనసు చాలా కలిచివేసింది. అలానే కాకుండా నిజంగా ఈరోజు నేను చూసిన అది రెవెన్యూ భూమి కావచ్చు, హౌసింగ్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే R&B గతంలో కోటర్లు కట్టిన ప్రదేశాలు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ MIUDకి సంబంధించింది అయి ఉండొచ్చు. ఆ భూములన్నీ కూడా ఎకరం ఖరీదు నాకు తెలిసి ఒక 75 నుంచి 100 కోట్లు తక్కువ ఎక్కడా ఉండదు. నేను ఈరోజు చూసొచ్చిన ల్యాండ్స్ అయినా కూడా ఆ పేదవాడి ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉండే ఇల్లు అనే కార్యక్రమాన్ని ఆ పేదవాడికి ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రదేశంతో పాటు తన జీవనోపాధి కోసం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో ఆ ప్రాంతంలోనే కట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకి ప్రకారం రాష్ట్ర కేబినెట్ తీసిన తీర్మానం ప్రకారం నిజంగా అది వర్త్ అని అనిపించింది ఈ రోజు నేను చూసిన తర్వాత. ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉందని, పేదవాడి ఆత్మగౌరవాన్ని తప్పకుండా కాపాడాలి కాబట్టి డబ్బు అవసరం ఎంత ఉన్నా అది ఎన్ని వందల కోట్లు ఖరీదు చేసినా అదే భూమిలో ఆ పేదవాడు నివసించే పరిసర ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అదే భూమిలో కట్టడం ఇట్స్ వర్త్ఫుల్ అని అనిపించింది. ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. రూరల్ ప్రాంతంలో ఏ రకంగా అయితే 5 లక్షల రూపాయలు పేదవాడి ఇంటి కోసం, ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇచ్చామో ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందాక నేను చెప్పిన ఖరీదైన స్థలంలో మొన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే బ్రీఫ్ చేశానో ఆ ఖరీదైన స్థలంలోనే ఆ పేదవాడికి ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. తప్పకుండా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం. ఇవి ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత కూడా ఏదైతే రూరల్ ప్రాంతంలో అదర్ దాన్ GHMC పరిధిలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాత
రెండో విడత రేపు జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇల్లు రెండో విడత ఎలానైతే రిలీజ్ చేశామో అదే పద్ధతిలో మొదటి విడత ఒక షేప్ వచ్చిన